ఎంఈఓ2 మేడం గారికి, పాఠశాల చైర్మన్ గారికి, ప్రత్యేక ప్రతిభావంతులను తీర్చిదిద్దడానికి నియమితులైనటువంటి ఐఈఆర్టీలకు, అలాగే మన సిఆర్ఎంటీలకు అందరికీ ప్రపంచ బ్రైలీ డే శుభాకాంక్షలు. సో ఈ బ్రైలీ డేని మనము ఈరోజు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? పేరెంట్స్ కూడా వినాలి, మా పిల్లలు వినాలి. సో లూయిస్ బ్రైలీ ఫ్రాన్స్లో 1809 సంవత్సరంలో జన్మించాడు. చాలా పేద కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ నాన్నకి 3 సంతానం, ఒక అన్న, ఒక అక్క, 3వ వాడు లూయిస్ బ్రైలీ. వీళ్ళ యొక్క పేదరికంతో పాటు వాళ్ళ వృత్తి ఏమంటే చర్మ కార్మికులు, అంటే తోలుతో తయారు చేసేటటువంటి వస్తువుల్ని, తోలును ఉపయోగించి తయారు చేసేటటువంటి వస్తువుల్ని తయారు చేసేవాళ్ళు, అన్ని రకాలైన వస్తువులు. అలాంటి పరిస్థితుల్లో లూయిస్ బ్రైలీ తన 3వ ఏటనే తన కన్నును పోగొట్టుకోవడము జరిగింది. సాధారణంగా పేరెంట్స్ ఏ వృత్తి అయితే చేస్తా ఉన్నారో పిల్లలు అదే వృత్తికి అలవాటు పడతారు. ఆ క్రమంలో ఒకరోజు లూయిస్ బ్రైలీ ఫాదరు ఒక గుర్రపు, ఏదైతే మనకు గుర్రపు సవారి ఉంది కదా, దానికి మెట్లు తయారు చేసేటటువంటి వాళ్ళ దగ్గర కనికెళ్ళినప్పుడు, ఇంకా మనకు చర్మం అంటే ఏం చేయాలి, దానికి కావాల్సింది కోయేదానికి కత్తులు, చాకులు కావాలి, అవన్నీ ఉంటాయి అక్కడ. సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు, అక్కడ ఉండేటటువంటి వస్తువులంతా కూడా తీసుకొని, తెలియదు వాళ్ళకి దీన్ని తాకడం వల్ల లేదా దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఏమి అపాయం సంభవిస్తుంది అనేటటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అప్పటికి తనకి 3 ఏళ్ళు. ఆ ప్రాయంలో తండ్రి కొడుకుని తీసుకోబోయిస్తాడు, కూర్చోబెట్టాడు. తండ్రి వృత్తిలో నిమగ్నమైనాడు, తన పని తను చేసుకుంటున్నాడు. ఇతన్ని గమనించలే. వీడు ఆడుకుంటూ ఒక పదునైనటువంటి చాకు ఒక కన్నుకి పుచ్చుకోవడం వల్ల అతను పేదరికంలో ఉన్నారు కాబట్టి సరైనటువంటి వైద్యం అందకుండా ఒక మంచి హాస్పిటల్లో చేర్పించలేనటువంటి పరిస్థితుల్లో ఒక కన్నును పోగొట్టుకోవడం జరిగింది. కానీ లూయిస్ బ్రైలీ యొక్క జీవిత విశేషాలు కానీ మనము పరిశీలించినట్లయితే చాలా తెలివైనటువంటి వాడు. అలాంటి తెలివైనటువంటి పిల్లవాడు ఒక కన్ను కోల్పోయినాడు అనేటటువంటి బాధ ఆ పేరెంట్స్లో ఎంతగా ఉంటుందో ఒకసారి మీరు అవగాహన చేసుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి చాలా బాధపడి, తెలివైనటువంటి పిల్లవాడికి ఇలా జరిగింది అనేసి వాళ్ళ పేదరికం వల్ల సరైనటువంటి ట్రీట్మెంట్ లేని కారణం వల్ల ఒక కన్నును పోగొట్టుకోవడం జరిగింది. అది ఇన్ఫెక్షన్ అయ్యి 2వ కన్నుకు కూడా, అంటే చూపు లేని పరిస్థితి. బాగుండేటటువంటి పిల్లవాడు తన 2 కళ్ళల్లో కూడా చూపును కోల్పోవడం జరిగింది. ఇతను ఎంత తెలివైన వాడంటే తను 3వ ఏట ఉండేటప్పుడే వాళ్ళన్న 1-2 సంవత్సరాలు పెద్దవాడిగానే ఉంటాడు. 1వ కత్తో 2వ కత్తో అనుకుంటాం. ఆ పుస్తకాలు కూడా చదివేటటువంటి వాడు, అంత షార్ప్. సో అలాంటి కొడుకు కడుపు పోగొట్టుకున్న దానివల్ల పేరెంట్స్ బాధపడుతూ వీళ్ళు ఏ విధంగా మనం ప్రయోజకుడు చేయాలి
అనేటటువంటి ఆలోచనతో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తాం మనము? మామూలు వాళ్ళ అక్క అన్న ఏ పాఠశాలలో చదువుకుంటున్నారో ఆ పాఠశాలలో చేర్పించడం జరిగింది. అక్కడ ఉపాధ్యాయులు ఇతను అందులైనప్పటికీ ఇతని యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి ప్రోత్సహించారు. దాని కారణంగా అతను ఏం చేస్తాడంటే, తను ఎటైనా బాగా చదువుకోవాలంటే ప్రోత్సహించినప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం, కాళ్ళు లేని వాళ్ళు రాస్తా, చేతులు లేని వాళ్ళు కాళ్ళలో రాస్తా ఉన్నారు. అర్థమైందా? సో మరగుజ్జులు కలెక్టర్ అయినటువంటి సందర్భాలు, కాళ్ళు లేని వాళ్ళు కలెక్టర్ అయిన ఎలా అయ్యారు? వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు బాగా లేనప్పటికీ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో మనం ఏదైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల వాళ్ళలో ఉన్న కారణంగా వాళ్ళు ఎక్కడ కూడా అయ్యో సమాజంలో వీళ్ళు ఇలా ఉన్నారే, మనం ఇలా ఉన్నామనేసి కుంగిపోకుండా ఏదైతే వాళ్ళ లక్ష్యం, ఎస్ నేను ఇలా ఉన్నాను, నేను ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో పట్టుదలతో అతను ఏం చేస్తారంటే తన